రైతుల యాజమాన్యంలోని సంప్రదాయ విత్తన వ్యవస్థను పునరుద్ధరించాలనే లక్ష్యంతో తెలంగాణ 2వ వార్షిక విత్తన ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు రంగారెడ్డి జిల్లా కడ్తల మండలం హనుమస్పల్లిలోని ది ఎర్త్ సెంటర్లో కార్యక్రమం జరగనుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే వాణిజ్య హైబ్రిడ్ విత్తనాలపై అధికంగా కూడా ఆధారపడడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం ఈ విత్తన ఉత్సవం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రైతులే విత్తనాలు ఎంపిక చేసి పరిరక్షించుకునే సంప్రదాయ విధానం వ్యవసాయ సుస్థిరకు కీలకమని పేర్కొన్నారు. ఉత్సవానికి ముందు భాగంగా పౌర సమాజం, మీడియా ప్రతినిధుల కోసం కర్టన్ రైజర్ వర్క్షాప్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆకలితో ఉండవలసినటువంటి అవసరం లేదు, సరిపడా ఉంది, హ్యాపీ. కానీ దాని పర్యవసానం ఏమవుతోంది? ఈరోజు మన లాంజివిటీ పెరిగింది, నో డౌట్ అబౌట్ దట్. లాంజివిటీ పెరిగింది. 50-60 సంవత్సరాల్లో 60 సంవత్సరాల నుంచి ఈరోజు 80 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, నో డౌట్. బట్ ఎట్లా బతుకుతూ ఉన్నారు? అన్నం తక్కువ తింటా ఉన్నారు, మాత్రలు ఎక్కువ తింటా ఉన్నారు. మనకు ఆకలితో ఉండవలసినటువంటి అవసరం లేదు, సరిపడా ఉంది, హ్యాపీ. కానీ దాని పర్యవసానం ఏమవుతోంది? ఈరోజు మన లాంజివిటీ పెరిగింది, నో డౌట్ అబౌట్ దట్. లాంజివిటీ పెరిగింది. 50-60 సంవత్సరాల్లో 60 సంవత్సరాల నుంచి ఈరోజు 80 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, నో డౌట్. బట్ ఎట్లా బతుకుతూ ఉన్నారు? అన్నం తక్కువ తింటా ఉన్నారు, మాత్రలు ఎక్కువ తింటా ఉన్నారు.